హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ వరుస సినిమాలు చేస్తూ ముందు దూసుకెళ్తున్నారు. వీళ్ళు చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని పాన్ ఇండియాలో భారీ రేంజ్ తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా నందమూరి ఫ్యామిలీ హీరోలైన బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి చాలా మంచి సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పటి వరకు వాళ్ళు చేసిన సినిమాలు వాళ్ళను మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించి పెట్టాయి. ఇక బాలయ్య బాబు సీనియర్ హీరోలు ఎవరికి అందనంత రేంజ్ లో వరుస సక్సెస్ సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే 4 విజయాలతో మంచి ఫామ్ మీద ఉన్న బాలయ్య బాబు ఇప్పుడు చేస్తున్న అఖండ 2 సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం దేవర సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని కొలగొట్టిన ఆయన ఇప్పుడు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాతో మరో పెను రికార్డ్ ని క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ సినిమాతో ఇండియాలో ఇండస్ట్రీ హిట్ ని నమోదు చేసి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య బాబుని పెట్టి ఒక మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఒక స్టార్ ప్రొడ్యూసర్ సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వైజయంతి మూవీ బ్యానర్స్ అధినేత అయిన సి అశ్విని దత్ బాలయ్య ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరి ఇమేజ్ తగ్గట్టుగా స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దగ్గర ఒక కథ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ కథతో సినిమా చేసినట్టయితే ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ అవుతాయని అంటూ తన సన్నిహితుల దగ్గర చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ కథతో ఒకవేళ సినిమా చేస్తే నాగ్ అశ్విన్ ఈ సినిమాను డైరెక్షన్ చేస్తారా లేదా ఇంకెవరైనా డైరెక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే వైజయంతి మూవీస్ అధినేత అశ్విన్ దత్ గారు వీళ్ళిద్దరిని కలిపేంత చనువు అయితే ఉంది. మరి ఆయన కనుక వీళ్ళిద్దరిని కలిపి సినిమా చేసినట్టు అయితే మాత్రం అది నందమూరి అభిమానులకి పెద్ద పండుగ అవుతుందని చెప్పాలి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. హాయ్ అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ JKTV. అందరికీ నమస్కారం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ JKTV.